ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం పూర్తయింది. తర్వాత వచ్చే మాసం మార్గశిర మాసం. ఈ 12 మాసాల్లో ఏ మాసం విశిష్టత ఆ మాసానికి ఉన్నప్పటికీ ఈ మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్పాడు. అన్ని మాసాలలోనూ మార్గశిర మాసం నాకు ఇష్టం, నేనే మార్గశిర మాసాన్ని. ఆయన ఏం చెప్పాడంటే ఈ విషయం చాలా స్పష్టంగా తీసుకుంది. వేదాల్లో సామవేదాన్ని నేనే, ఋతువుల్లో వసంత ఋతువుని నేనే, అలాగే మార్గశిర మాసం కూడా నేనే అన్నాడు. అంత స్పష్టంగా చెప్పాడు ఆయన స్వయంగా. కాబట్టి ఈ మార్గశిర మాసం విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఇక్కడ ఏది చేసినా ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకించి ఆ విష్ణువు సంతృప్తి చెందుతాడు. మనం చేసినటువంటి పూజాది కార్యక్రమాలకి ఆయన కరిగిపోతాడు అనేది ఇక్కడ శాస్త్రవచనం పురాణాల్లో చెప్పబడింది. ఇక ఈ మార్గశిర మాసం అంటే దీన్ని మార్గశీర్షోహం అని అనేవారు. తర్వాత కాలక్రమంలో మార్గశిరం అని వాడుకలో మనకు వచ్చేసింది. ఇది చంద్రమానం ప్రకారం చెప్తే 9వ మాసం. ఈ మాసం అంతా విశిష్టతే. ఎందుకంటే ఈ పర్టికులర్ మార్గశిర మాసం నేనే అంటే అన్నిట్లోనూ శీర్షం అంటే అగ్రభాగం. అగ్రభాగం అంటే అన్ని మాసాల్లో అగ్రం ఇదే. ఈ అగ్రభాగం అనేటువంటిది ఇది ఈ మాసాన్ని నా మాసం అని చెప్పారు. ఇక మిగిలిన మాసాలు చూస్తే మనం అందరదేవి దేవతలకి రకరకాలుగా పూజలు చేసినప్పటికీ ఈ పర్టిక్యులర్గా మార్గశిర మాసం నేనే అని భగవంతుడు సాక్షాత్ భగవంతుడు చెప్పడం అనేది విశేషం. అంతే కూడా కాకుండా ఈ మార్గశిర మాసంలో ఉన్నటువంటి ఏకాదశిని గీతా జయంతిగా చెప్పుకుంటాడు. ఇష్టం అంటే కూడా అందరూ ఎంత ఇష్టం అంటే ఈ గీతని అర్జునుడికి బోధించింది ఈ మార్గశిర మాసంలోనే, అంటే ఆయన మాసంలోనే ఈ ఏకాదశి నాడు మనకి బోధించినట్టుగా ఆ రోజే గీతా జయంతి కూడా భక్తులందరూ కూడా మనం జరుపుకుంటాం. భగవద్గీత మన భారతదేశ ప్రామాణిక గ్రంథం కాబట్టి అందరూ కూడా మనకి గీతా జయంతిగా జరుపుకుంటాం. ఇక ఈ మార్గశిర మాసం అంటే మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వచ్చినప్పుడు దీన్ని మార్గశిర మాసంగా మనం చెబుతాం. ఇక్కడ దీంట్లో ఏమిటిట ప్రత్యేకించి ఈ ఎన్నో చేసుకోవాలన్నమాట. నిత్యం అంటే విష్ణుమూర్తి అవతారమే కృష్ణుడు కదా. కాబట్టి ఈ విష్ణువుని ఈ మాసం అంతా కూడా మనం శక్తివంచన లేకుండా ప్రతిరోజు ఆ విష్ణువుకు సంబంధించి ఏ రకమైనటువంటి విష్ణు సహస్రనామాలు కానీ ఏ రకమైనటువంటి చదువుకున్నా కూడా విశేషమైనటువంటి అంటే అవతార పురుషుకు సంబంధించిన కానీ చదువుకుంటే ఆయన ప్రీతి తింటాడు. ఆయన మనకి ఏమడిగినా ఇస్తాడని చెప్పేసి పురాణాలు ప్రవచిస్తున్నాయి. మన విశ్వాసం కాదు, అది నిజం కూడా అంతే. అలాగే ఈ మార్గశిర మాసం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది హేమంత ఋతువులో వస్తుంది కాబట్టి చాలా పంటలు పండుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మామూలుగా ఈ ప్రకృతి కూడా స్వాభాయమానంగా ఉంటుంది. ప్రకృతి అంతా స్వాభావన, ప్రకృతిలోనే పరమాత్ముడు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అన్నట్టుగా ప్రకృతి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్నిట్లోనూ ఒక జీవశక్తి, ఒక చైతన్య శక్తి ఈ మార్గశిర మాసంలో మనం పరిశీలిస్తే అర్థమవుతుంది, మనకి ప్రత్యక్షంగా అర్థమవుతుంది. అలాగే ఈ మార్గశిర మాసంలో సముద్ర స్నానం, నదీ స్నానం కూడా చాలా పుణ్యప్రదమని, అలాగే చాలా ఆరోగ్యవంతమని కూడా మనకి మార్గశిర మాసంలో సముద్ర స్నానం చేయాలంటారు. మనకు కుదిరిన వాళ్ళందరూ నదీ స్నానం కానీ మార్గశిర మాసం కానీ చేయాలి. కుదిరిన వాళ్ళు వాటిని తలుచుకుంటూ ఆ నదీ నిదాలను తలుచుకుంటూ మనం స్నానం చేయాలి. దానికి అంత ప్రాముఖ్యత ఉంది. అంటే సముద్రాల నదిలో కూడా ఒక జీవశక్తి దాగి ఉంటుంది, పరమాత్ముడు దాగి ఉంటాడు. ఈ పర్టికులర్ మార్గశిర మాసంలో అటువంటి ఉంటుంది. అలాగే చంద్రుడికి కూడా దీనికి కూడా సంబంధం ఏంటంటే ఈ వృషభ రాశి, వృషభం మనకి, అలాగే చంద్రుడు మనఃకారకుడు. దీనికి కూడా ఈ మార్గశిర మాసం మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలోనే ఉంటుంది. మృగశిర నక్షత్రం, ఆ మృగశిర నక్షత్రంకి ఈ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి మనందరికీ కూడా ఈ నెలలో చేస్తే చంద్రుడు మనకు సంబంధించిన కారకుడు. మామూలుగా ప్రతి ఒక్కళ్ళు మనం అంటూ ఉంటాం మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి ఉండట్లేదండి ఈ మధ్య. ఈ నెలలో విశేషించి ఈ మార్గశిర మాసంలో మనం విష్ణువుని పూజిస్తే ఆ చంద్రుడు కూడా శాంతించి మనకి మనశ్శాంతి ఉండే నెల ఏదైనా ఉంది అంటే పర్టికులర్గా అందరం కూడా మిగిలిన వాళ్ళకి వాళ్ళ గ్రహచారాలు బట్టి పక్కన పెట్టిన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి
ఎందుకంటే ఆవిడ విష్ణు వక్షస్థల నివాసిని, అంటే ఆయన వక్షస్థలంలో ఈ అమ్మవారికి కూడా లక్ష్మీవార వ్రతం అంటారు. లక్ష్మీవారం అంటే ఏమిటి? గురువారం. ఈ లక్ష్మీ సంబంధించి చేయడం వల్లే గురువారం లక్ష్మీవారం అని చెప్పి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ లక్ష్మీవార వ్రతాన్ని కూడా మనం చేసి విశేషంగా అమ్మవారి అనుగ్రహాన్ని, అలాగే ఈ వారైనటువంటి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. అందులో సందేహం లేదు. మామూలుగా కొన్ని ఆనవాయితీల ప్రకారం ఆ వ్రత విశేషాలు బట్టి చూస్తే దానికి ఒక పద్ధతి విధానం కూడా ఉంటుంది. ఆ ప్రకారం చేసుకుని ప్రతి లక్ష్మీవారం అంటే ప్రతి గురువారం, ఎందుకంటే ఇది గురువారం అంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఈ బృహస్పతి అందరికీ దేవతల గురువు బృహస్పతి ధనురాశి అంటే ధనస్సు రాశిలో ఉండడం వల్ల సౌరమానం ప్రకారం దీన్ని ధనుర్మాసం కూడా అంటారు. చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అంటే, సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో మీరు పరిశీలిస్తే తిరుప్పావై చదవడం, అలాగే వెంకటేశ్వర స్వామి పూజలు చేయడం, అలాగే విష్ణుమూర్తికి పూజలు చేయడం, లక్ష్మీదేవి పూజలు చేయడం, ఆ విష్ణు ఆరాధన చేసుకుంటుంటాం. ఈ ధనుర్మాసంలో ధనుసు రాశిలో బృహస్పతి సంచరించడం వల్ల, బృహస్పతి ఉండడం వల్ల ఇది చాలా, బృహస్పతి అంటే సంపదలకి, జ్ఞానానికి, అన్నిటికీ అధిపతి అయిన, తెలివికి, అన్నిటికీ అధిపతి, బుద్ధికి. కాబట్టి ఆ బృహస్పతి అనుగ్రహం మన దగ్గర కావాలన్నా, మనశ్శాంతికరణ చంద్రుడి యొక్క అనుగ్రహం మనకు కావాలన్నా, మనకి విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహం కావాలన్నా ఈ మార్గశిర మాసాన్ని మనం ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో విశేషంగా ప్రతిరోజు మనం పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇక మాసం గురించి విశిష్టత చెప్పుకుంటాం కాబట్టి చెప్పుకోవాలి అంటే కనుక, సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల తనయుడు, తారక సంహారం చేయడానికి ఉద్భవించిన వాడు కాబట్టి ఈ స్కందుడు అంటాం, కుమారస్వామి అంటాం, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన అది కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆయన ఉద్భవించాడు కాబట్టి ఇదే ధనుర్మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి, దీన్నే సుబ్బారాయుడు షష్ఠి అని చెప్పి కూడా సుబ్బారాయుడు అంటారు. సుబ్రహ్మణ్య స్వామి చాలా చోట్ల వాడుక భాషలో జరుపుకుని ఆయనకు కూడా విశేష పూజలు అందించి సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలిచి షష్ఠి నాడు, ఆ షష్ఠి కూడా ఈ మార్గశిర మాసంలోనే మనకి రావడం మనకి విశేషం అనమాట. ఇక ఇలా చెప్పుకుంటే దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపుడు, త్రిమూర్తి కలయికతో అత్రి అనసూయ దంపతులకు పుట్టినవాడు. ఆయనటువంటి ఈ దత్తాత్రేయుడు ఈ మార్గశిర మాస పౌర్ణమి నాడు ఆయన జన్మించాడు కాబట్టి అది మన దత్తాత్రేయుల వారి జయంతి కూడా దత్తుడి యొక్క భక్తులందరూ చేసి చాలా ఘనంగా జరుపుకుని దత్తాత్రేయుడు యొక్క ఆశీస్సులు కూడా ఈ నెలలో పొందుతారన్నమాట. ఏది ఏమైనా ఏ మాసానికి, ప్రతి మాసానికి, ప్రతిరోజుకి, ప్రతి తిథికి అన్నిటికీ చాలా విలువ ఉంటుంది. కాలానికి, కాలపురుషుడికి ఎంతో గౌరవం. కాలపురుషుడు లేదా మనల్ని. అయితే పర్టికులర్గా ఈ మార్గశీర్షోహం అని ఆయనే చెప్పాడు. మార్గశీర్షోహం అంటే నేనే మార్గశిర మాసాన్ని అని కృష్ణ భగవానుడు సాక్షాత్ మనకి చెప్పడం వల్ల మనకి ఈ మార్గశిర మాసాన్ని కాస్తంత భక్తి శ్రద్ధలతో నిత్యం ఇక్కడ ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ప్రాతకాలం లేవాలి. కొంచెం చలిగా ఉంటుంది శీతాకాలం కాటి, కానీ లేచి స్నానం ఆచరించి ఆ విష్ణుమూర్తికి మనకి ఆ పూజాది కార్యక్రమాలు చేయాలి అనేది మనకి ఈ శాస్త్రంగా చెప్తుంది. అలాగే దీనికి సంబంధించిన వ్రత కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం కూడా చదువుకుంటే చాలా మంచిది. ఏంటి, ఒక చిన్న బాలికను ఏ రకంగా అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కరుణించారు అనేది ఈ లక్ష్మీ వారి కథల్లో ఉంటుంది. ఆవిడ సవితల్లి ఎటువంటి ఇబ్బందులు పెట్టింది, ఏ రకంగా లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆవిడ కరుణకు పాత్రురాలయ్యింది ఆ బాలిక అనేది కూడా ఆ వ్రత కథలో. అది కూడా ఈ మార్గశిర మాసంలో 4 లక్ష్మీ వారాల్లో ఆ వ్రతం ఆచరించి ఎంత పుణ్యం, అది కూడా మనం తర్వాత చెప్పుకుందాం. కాకపోతే ఈ మార్గశిర మాసాన్ని ఈరోజు ప్రారంభమైంది కాబట్టి ఈ నెల రోజులు కూడా మనం విశేషంగా విష్ణుమూర్తిని, అలాగే కృష్ణ భగవాన్ని, ఆయన స్వరూపాలైనటువంటి అందరినీ కూడా మనం పూజించి తరించాలి. అలాగే అమ్మవారి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కూడా మనం పొందాలని తెలియజేస్తూ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని కూడా మనం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా నిత్యం పఠిస్తూ ఉండాలి. కాబట్టి తెలుసుకోండి, అందరూ కూడా శ్రద్ధగా లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తి కృపకి మనం పాత్రలవుదాం. మార్గశిర మాసాన్ని మనం ఉపయోగించుకుందాం భక్తి శ్రద్ధతో తెలియజేస్తూ నమస్తే.